खुशामदीद मोहतरम नाज़रीन, आप तमाम का ब्लेज न्यूज में खैर मकदम है। भारतीय राष्ट्र समिति यानी बीआरएस पार्टी के मेलारदेवपल्ली डिवीजन के सदर वेंकटेश ने इल्जाम लगाया है कि कांग्रेस पार्टी बीआरएस पार्टी का सीधा मुकाबला करने की हिम्मत नहीं रखते हुए साजिशें और कॉरपोरेट सियासत का सहारा ले रही है। इनका कहना था कि कालेश्वरम प्रोजेक्ट के हवाले से कांग्रेस पार्टी जो झूठी अफवाहें और साजिशें रच रही है, इसके खिलाफ बीआरएस पार्टी की कॉल पर मेलारदेवपल्ली डिवीजन के दुर्गानगर चौराहे पर शिद्दत से बड़े पैमाने पर एहतजाज किया गया। इस धरने की क़यादत खुद वेंकटेश ने की, जिसमें पार्टी के कई सारे रहनुमा और कारकुनान शामिल हुए। एहतजाज के दौरान तेलंगाना रियासत के चीफ मिनिस्टर रेवंत रेड्डी का अलामती पुतला भी नजरातिश किया गया और जोरदार नारेबाजी की गई। बीआरएस पार्टी के रहनुमाओं ने वाजे किया कि वो कांग्रेस पार्टी के हर झूठ और साजिश का डट कर मुकाबला करेंगे और अवाम के सामने सच्चाई को लाकर जरूर रहेंगे। आइए जानते हैं मुकम्मल तफसीलात ब्लेज न्यूज के साथ। बीआरएस मुख्य नायकुलतो कार्यकर्तలతో కలిసి ఈరోజు దుర్గానగర్ చౌరస్తాలో మరి बीआरएस అధిష్టానం ఆదేశాల మేరకు మహాధర్నా నిర్వహించడం జరిగింది। మరి ఈ రోజు మా ఉద్యమ నాయకుడు 10 సంవత్సరాలు తెలంగాణని పాలించి మరి ఎవరికి ఎలాంటి కష్టం లేకుండా మరి రైతులకు ఎలాంటి కష్ట నష్టాలు లేకుండా కనురెప్పలాగా చూసుకున్న కేసీఆర్ మరి కాళేశ్వరం బట్టి లక్షల ఎకరాలకు నీళ్ళందించిన ఘనత మరి కేసీఆర్। ఆ రోజు రేవంత్ రెడ్డి గారే స్వయంగా కేసీఆర్ లాంటి నాయకుడు పుట్టడు, ఇక పుట్టబోడు అలాంటి నాయకుడు ఈ రోజు తెలంగాణ తెచ్చిందంటే కేసీఆర్ వల్లనే అయ్యింది। ఇంకా మిగతా ఏ నాయకుడు ఉన్నా కానీ కాకుండా అని చెప్పిన అదే రేవంత్ రెడ్డి ఈ రోజు కాళేశ్వరం విషయానికి వస్తే అధికారం వచ్చినాక కళ్ళు నెత్తికెక్కి మరి కళ్ళు కమ్మి మరి ఏదైతే ఆంధ్ర పాలకుల మోచేతి నీళ్లు తాగకుండా మరి కాళేశ్వరం ఎన్నో లక్షల ఎకరాలకు నీరందించిన మరి కేసీఆర్ ఈరోజు సిబిఐ కేసు పెట్టి మరి జైల్లో పెట్టాలని చూస్తున్నాడు। కాబట్టి మరి రేవంత్ రెడ్డికి ఈ తెలంగాణ ప్రభుత్వం మరి తెలంగాణ ప్రభుత్వానికి గట్టి బుద్ధి बीआरएस పార్టీ తరఫున చెప్తారు కానీ గట్టి బుద్ధి చెప్తారు। మరి ఎక్కడ ఏ ఎలక్షన్ వచ్చినా కానీ ఎప్పుడైనా సరే కానీ కాంగ్రెస్ పార్టీని ఎదుర్కోనికి సిద్ధంగా बीआरएस పార్టీ ఉన్నది। ఏ ఎలక్షన్లనైనా కానీ చిత్తుచిత్తుగా ఓడించి మరి बीआरएस పార్టీని మళ్ళీ గద్దెనెక్కించే వరకు ఈ మా बीआरएस కార్యకర్తలు కంకణం కట్టుకొని మరి ఉద్యమిస్తారని చెప్పి సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను।